నమస్తే హరీష్ అన్న, నా పేరు రాజేష్ కుమార్, సాయిరామ్ ఎంప్లాయీస్ 2 సెక్రటరీ. మా దాంట్లో 2004లో వెంచర్ చేశారు ఏరియా అమీన్పూర్ సాయిరామ్ ఎంక్లో ఫేస్ 2004లో వెంచర్ వేశారు మాది. సో మాదేంటంటే బౌండరీ మొత్తం ఉంటుంది, సర్కిల్లో మిడ్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో 2 సర్వే నెంబర్లు ఉన్నాయి అన్న, 1078 1079 2 సర్వే నెంబర్లు. అది మిడిల్ ఆఫ్ ద కాలనీలో ఉంటుంది. బౌండరీ మొత్తం బాగానే ఉంది, ఆ మిడిల్ ఆఫ్ ద ల్యాండ్ మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు ప్రొవిజన్ లిస్ట్లో వేశారు. మేమేంటంటే ఫస్ట్ 2017లో తీసుకున్నాం ఇల్లు. ఓకే, 2017 తీసుకున్నాం, మాకు లోన్స్ వచ్చినాయి, ప్రాసెస్ వెళ్ళిపోతుంది, హౌస్ నెంబర్లు, డ్రైనేజ్, వాటర్ అన్నీ వచ్చినాయి, బిల్స్ కట్టుకుంటే నార్మల్గా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఉంది, జాబ్స్ అందరికి ఇంపాక్ట్ ఉంది, మా జాబ్ పోయింది. పోతే ఏంటంటే మేము ఇంకా ఆల్టర్నేట్ లేకుండా ఊరికి వెళ్ళేసి బిజినెస్ పెట్టుకుందాను, ఒక 30 లక్షలు అప్పు చేసి బిజినెస్ పెట్టుకున్నాను. మాకిన్ సోర్స్ అంటే ఈ ఇల్లు అమ్మేసుకొని నేను వెళ్ళేసి ఆ బిజినెస్ అది ఆ 30 లక్షలు ఏదైతే ఉందో క్లియర్ చేసుకుందామని వెళ్ళి నేనేదైతే బ్యాంక్లో లోన్ తీసుకున్నానో అదే బ్యాంక్ వెళ్ళేసి కొన్నవాడికి నేను అక్కడే ట్రాన్స్ఫర్ చేయించాను. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, లోన్ నాది క్లియర్ అయిపోయింది, ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆయన ఈఎంఐ కట్టుకుంటాడు, డబ్బులు మాకు ఇవ్వాలి. మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయమని సబ్ రిజిస్ట్రేషన్ అడిగితే మీ ప్రొవిజన్ లిస్ట్లో ఉంది, 22A ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయము అని అన్నాడు. మేము అడిగాము, మేము 2017లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? అప్పుడు మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే అప్పుడు నేను చేయలేదు, అప్పుడున్న ఎస్ఆర్ఓ నేను చేయలేదు, వేరే అతను ఉన్నాడు, అది నాకు తెలియదు. సో అలా అని చెప్పేసి మాకు దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను అన్నాడు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. జూలై 1 తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ ఇస్తే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ అనేది ఎంఆర్ఓకి రీచ్ అవ్వడానికి 25 రోజులు టైం పట్టింది. ఆ 25 రోజుల తర్వాత మరి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా మేము రోజు 20 రోజుల నుంచి వస్తున్నాము, మా ఏంటంటే అప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళ సర్వేని పిలిచి ఇదేంటి నేను దగ్గర ఏంటంటే జిరాక్స్ తీసుకున్నాను, నేను అప్లికేషన్ ఇచ్చిన తర్వాత జిరాక్స్ తీసుకొని మీరు అప్లికేషన్ ఇచ్చారా అని మమ్మల్ని అడిగాడు. నాకు సేఫర్ సైడ్గా నేను అప్లికేషన్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ టేబుల్ పెట్టాను. జూలై 13వ తారీఖు నాడు అప్లికేషన్ ఇస్తే ఇవాళ ఆగస్టు 18, మొన్న ఆగస్టు 14th రోజు వెళ్ళాం. 14th రోజు వెళ్తే అప్పుడు ఆయనే వాళ్ళ స్టాఫ్ని పిలిపించుకొని ఇది ఎందుకు నా మీద టేబుల్ రాలేదని అడిగాడు. ఆ తర్వాత అన్ని డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత ఇదంతా వేరే ల్యాండ్ ఏదో అన్నారు. కానీ మాకు బ్యాంక్ ఎలా లోన్ అప్రూవ్ చేసింది, రిజిస్ట్రేషన్ ముందు ఎలా జరిగింది, ఇప్పుడు మేము ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇదన్న మా పరిస్థితి ఇది. అది మళ్ళీ మిడ్ ఆఫ్ ద కాలనీలో ఉంది, ఏదో సైడ్లో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఆనుకొని ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ వచ్చిందంటే ఓకే, ఒక రకంగా అది వాల్యుబుల్ థింగ్. కానీ మిడ్ ఆఫ్ ద ల్యాండ్ ఎలా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటుందండి? దీనికి సొల్యూషన్ కూడా మాకేం అర్థం. ప్లాట్ అమ్మేసినావు, ఇల్లు అమ్మేసినావు, కానీ నీకు ఇవ్వాల్సిన రిజిస్ట్రేషన్ అయితే నీకు డబ్బులు వస్తాయి. రిజిస్ట్రేషన్ అయితే డబ్బులు అవుతాయి, కానీ ఏంటంటే ఆయన రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఆయనకి ఈఎంఐ కట్ అవుతుంది. అచ్చా, కొన్ని ఆయన కూడా పరిస్థితి, ఆయనకి ఈఎంఐ కట్ అవుతుంది, బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే బ్యాంక్ అయినా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినా కదా, నేను డాక్యుమెంట్ ఇస్తే కానీ ఆయన నన్ను వదలడు. ఇప్పుడు ఈయనకి రిజిస్ట్రేషన్ అయితే తప్ప ఈయన నన్ను వదలడు. ఇప్పుడు ఈ 40 లక్షలు, ఆ 30 లక్షలు, ఈ 70 లక్షలు అన్ని మెడకు చుట్టుకున్నాయి. ఇప్పుడు మిత్తి మాత్రం పెరుగుతూనే ఉన్నది, పెరుగుతుంది, అదే పరిస్థితి. నీ అప్లికేషన్ ఇస్తే ఎంఆర్ఓ పోవడానికి 4 రోజులు పట్టింది, 25 రోజులు పట్టింది. అది మనం వెళ్ళేసి సార్ నేను అప్లికేషన్ ఇప్పుడు స్టాఫ్ బయటకు వెళ్ళేసి నాకు స్టాఫ్ ఇంకా అప్లికేషన్ సార్ మాది ఏమైందనంటే అప్పుడు ఎంఆర్ఓ వెరిఫై చేస్తే ఇంకా అప్పుడు రాలేదని ఎంఆర్ఓకి తెలిసింది. సో నువ్వు ఈ దరఖాస్తు ఎంఆర్ఓకి చేరడానికే 25 రోజులు పట్టింది. అవునండి. ఇక అది పరిష్కారం ఎన్ని రోజులు పడుతుందో తెలియట్లేదు. ఇప్పుడు నాకు రోజు ఇప్పుడు ఆయన 2 రోజుల్లో చేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి. అదే అర్థం కాక అన్న మీ దగ్గరకు 2 రోజుల్లో చేసేస్తా అంటుండు కదా. అదేం అర్థం అయితే అన్న, మా పరిస్థితి ఏందో మాకే తెలియట్లేదు. ఓకే, డోంట్ వరీ రాజేష్, వీఆర్ విత్ యూ, విల్ ఫైట్ ఫర్ యూ. థ్యాంక్స్ అన్న. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.